వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరొక కీలక మైలురాయి నమోదైంది. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్ కండిషనర్ల తయారీ సంస్థ క్యారియర్ తన నూతన తయారీ యూనిట్కి శ్రీకారం చుట్టింది. మరి ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా శంకుస్థాపన చేయడం విశేషం. మరి ఈ పెట్టుబడి ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం మరింత బలపడటమే కాదు, స్థానిక యువతకి విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యం కనిపిస్తోంది. మరి అమెరికాకు చెందిన క్యారియర్ సంస్థ సుమారు 1000 కోట్ల భారీ పెట్టుబడితో ఏపీలో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. శ్రీ సిటీలో దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్ చూస్తే ప్రధానంగా గృహేతర వినియోగానికి అవసరమైన భారీ స్థాయి ఎయిర్ కండిషనర్ల తయారీపై దృష్టి పెడతాను. వాణిజ్య సదుపాయాలు, ఐటీ పార్కులు, ఇండస్ట్రియల్ యూనిట్లు వంటి పెద్ద ప్రాంగణాల్లో ఉపయోగించే హై ఎండ్ కూలింగ్ సిస్టమ్స్ని కూడా ఇక్కడే తయారు చేయబోతున్నారు. మరి ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఏపీ నుంచి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు కూడా గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం కనుక చూస్తే ఉపాధి సృష్టి. అంచనాల ప్రకారం ఈ ప్లాంట్ త్వరగా స్టార్ట్ అయితే సుమారు 3000 మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి లభిస్తుంది. అంటే ఇందులో 1000 మందికి నేరుగా ఉద్యోగాలు లభిస్తే మరొక 2000 మందికి అనుబంధ రంగాల్లో పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నమాట. మరి స్థానికంగా స్కిల్ డెవలప్మెంట్కి ఇది పెద్ద ప్రోత్సాహం ఇస్తుంది. ముఖ్యంగా టెక్నికల్ మరియు సెమీ స్కిల్ వర్క్ ఫోర్స్కి విస్తృత అవకాశాలు అందుబాటులోకి రావడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలకు ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనంగా నిలుస్తోంది. పెట్టుబడిదారులకు సులభంగా అనుమతులు ఇస్తోంది. మౌలిక వస్తువుల అభివృద్ధి, పారదర్శక విధానాలు వంటి అంశాలు కూడా అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో క్యారియర్ వంటి గ్లోబల్ దిగ్గజం శ్రీ సిటీని ఎంచుకోవటం అంటే రాష్ట్రానికి విశ్వసనీయతను మరింత పెంచింది. ఈ మొత్తం క్రెడిట్ ఖచ్చితంగా నారా లోకేష్కి అందుతుంది. ఇదే సమయంలో శ్రీ సిటీకి ఇప్పటికే బహుళ జాతి సంస్థలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. వివిధ రంగాలకు చెందిన అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరి క్యారియర్ ప్లాంట్ స్థాపనతో ఈ ప్రాంతం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు కూడా ఏపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి పరిశ్రమల విస్తరణతో పాటు సరఫరా గొలుసుల వ్యవస్థ, లాజిస్టిక్స్, సేవా రంగాలు కూడా వేగంగా అభివృద్ధి చెందబోతున్నాయి. మొత్తానికి ఇప్పుడు శ్రీ సిటీలో క్యారియర్ ప్లాంట్ ఏర్పాటు ఏపీ పారిశ్రామిక వృద్ధికి కొత్త ఊపిస్తోంది. ఉపాధి సృష్టి, ఎగుమతుల పెరుగుదల, స్థానిక ఆర్థికాభివృద్ధి అనేక రంగాల్లో ఈ ప్రాజెక్టు ప్రభావం చూపిస్తుంది. మరి ప్రభుత్వం తీసుకుంటూ నారా లోకేష్ చొరవతో వ్యూహాత్మక నిర్ణయాలు, అంతర్జాతీయ పెట్టుబడుల నమ్మకం కలిసొచ్చి రాష్ట్రాన్ని ఇప్పుడు పారిశ్రామికంగా మరింత ముందుకు నడిపించే దిశగా ఈ అడుగు కీలకంగా మారింది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.